దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లడైన మీకందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు జూలై నెల 8వ తారీఖులోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ ఉదయకాల సభలో ఒక చిన్న మాటను మీతో పంచుకుంటున్నాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడుతూ వచ్చిన చక్కని మాట, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని రాశారు. ఎవరి తల మీదకి? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అన్నారు కదా. మనం నీతిమంతులు ఎలా అవుతామో దేవుని వాక్యలు మనం చూస్తే, రోమ పత్రికలోని 2వ అధ్యాయంలో 13వ వచనంలో భక్తుడైన పౌలు గారు ఏమని మాట్లాడుతూ వచ్చారంటే, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురని వాక్యం చెప్తా ఉంది. అంటే ధర్మశాస్త్రం విన్నటువంటి వారు, ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని విన్నంత మాత్రాన నీతిమంతులు కారు. దేవుని వాక్యాన్ని కేవలం చదివినంత మాత్రాన నీతిమంతులు కారు. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తా ఉంది, దాన్ని అనుసరించువారు అంటాడు కదా. దేవుని వాక్యం చదువువారు, వినువారు, అనుసరించువారు ధన్యులని ప్రకటనందులు అంటాడు. అయితే ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని చదివినంత మాత్రం నీతిమంతులు కాలేరు. కానీ ఎవరు నీతిమంతులు అవుతారంటే, వాక్యాన్ని అనుసరించేవారు, గైకొనివారు, దేవుని ఆజ్ఞలను గైకొనివారు నీతిమంతులుగా దేవుడు ఎంచుతాడని చెప్పేసి వాక్యలో రాశారు. అయితే అందుకే వాక్యలు ఏమని రాయబడుతూ వచ్చిందంటే, అబ్రహాము భక్తుడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని చెప్పి రాశారు. భక్తుడైన అబ్రహామును దేవుడు దీవించడానికి కారణం ఏంటి, ఆశీర్వదించడానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తే, దేవుని బిడ్డలారా, ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనం రాశారు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. దేవుని నమ్మెను. ఆ 15వ అధ్యాయం మొదటి మాటలు అంటాడు, అబ్రహామునకు యెహోవా వాక్యము దర్శనమందు ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా వాక్యం చూశాం. అంటే ఆ వాక్యాన్ని ఆయన నమ్మాడు, వాక్యమయ్యున్న దేవుణ్ణి ఆయన నమ్మాడు గనుక ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నీతిమంతుడిగా ఎంచబడ్డాడు గనుకనే ఆ నీతిమంతుడైన అబ్రహాముని ఆదికాండం 24వ అధ్యాయంలో చూస్తే, అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించునని చెప్పి రాశారు. అన్ని విషయాలలో కూడా ఆశీర్వదించబడినట్లుగా అబ్రహామును గురించి మనం తెలుసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. మరి యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. ఆయన కల్వరిగిరిలో ఆయన సిలువ పైన రక్తమంతయు కూడా కార్చి ఆయన అంటున్నాడు, నేను ఎంతగా ప్రేమించానంటే, ఆయన అంటాడు, నా ప్రాణము కంటే నేను ఎక్కువగా ప్రేమించాను, నా ఎద్దుకు రా, నా రక్తము చేత కడుగుబడి ఇదిగో నువ్వు నీతిమంతుడు కమ్ము, నీవు నీతిమంతురాలు కమ్ము అని దేవుని వాక్యం చెప్తా ఉంది గనుక, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పిలుస్తున్నారు గనుక, కాబట్టి ఆయన రక్తములో కడుగుబడి వాక్యం ఇలాగ సెలవిస్తుంది, ఆయన నామమున బాప్తిస్మం పొందినటువంటి వారిని దేవుడు నీతిమంతులుగా చేస్తాడు గనుక నీతిమంతులమై దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉందుముగాక. ఆమేన్. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలపు వేళ మీరు మాకిచ్చారే ఈ వాగ్దానం, నీతిమంతుని తలల మీదకి అయ్యా ఆశీర్వాదాలు వస్తాయన్నారు కదా. మేము కూడా నీతిమంతులమై ఆశీర్వదించబడాలంటే మీ రక్తము చేత కడుగుబడి అయ్యా మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే నీతిమంతులుగా మీరు మమ్మల్ని ఎంచుతారు. అట్టి కృప మాకు దయచేయమని, వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి రక్షణ భాగ్యాన్ని మీరు దయచేసి మహిమ పొందుమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.